అతి దానం వలన బలైనవాడు బలి చక్రవర్తి అతిలోభం వలన పాడైనవాడు దుర్యోధనుడు అతి కోపం వలన పాడైనవాడు విశ్వామిత్రుడు అతి కామం వలన పాడైనవాడు గా రావణాసురుడు అతి ఆశ వలన పాడవుతున్నవాడు మానవుడు. భగవద్గీత చెప్తుంది నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరచిపోవద్దు. బైబిల్ చెప్తుంది నిన్ను ప్రేమించిన వారిని ఎప్పటికీ ద్వేషించకు. పైకి మంచివాడిగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు, కాని దేవుడికి తెలియకుండా పోతుందా? మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు, అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు, మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. ఎంతటి గజ ఈతగాళ్లైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు. అలాగే ఎంతటి నటన చాతుర్యమున్నా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం దాగలేరు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా సంపదలు కలిగినప్పుడు, సాదాసీదాగా అధికారంలో ఉన్నప్పుడు, అణుకువగా కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్లు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికి అయినా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తల పెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. చిరునవ్వు, మౌనం ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంతవరకు నీకు ఓటమి లేదు. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుండి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టినా వారిని అన్నిటికీ నేనున్నానని ముందు నీవు ముందుకు వెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయమిచ్చిన వాకిలిని ఎప్పుడూ మర్చిపోకూడదు. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము, తెగించటం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేము. ఎదుటివారి తప్పులను ఎత్తిచూపడం కాదు, ఈ తప్పులను తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు. కోరుకున్న గమ్యం చేయాలంటే కోల్పోయిన గతం గురించి వదిలే. నీ స్థాయిని పెంచుకోవడానికి ఇతరుల స్థాయిని తగ్గించకూడదు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఆయన చేతిలో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుడు అనేవాడు పైన ఉంటాడు, తప్పక అందరినీ గమనిస్తుంటాడు. జీవితంలో ఒక విషయానికి మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచే మంచివై ఉంటాయి, లేదా ముందు నుంచే చెడ్డవై ఉంటాయి. సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్లకేంటి అని అంటారు, అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు. ఈ రెండూ లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భయం అనబడే జైలులోనే ఈ ప్రపంచంలోని అత్యధిక శాతం మంది బ్రతికేస్తుంటారు. నీవు బాగా నేర్చుకోవాలి అనుకుంటే వెనక కూర్చుని కూడా నిశ్శబ్దంగా నేర్చుకోవచ్చు. ప్రతిదానికి శబ్దంతో కూడిన ప్రతిస్పందన అవసరం లేదు. జీవితంలో ఎంతసేపటికి నీవు చేసే పనిని సమర్థించుకోవడం కాదు, ఎదుటివాళ్లు కూడా దాన్ని సమర్థించినప్పుడే నీవు చేసేది సరైనదని అర్థం చేసుకో. మనిషికి ఉండే ఎలాంటి బంధమైనా సరే కేవలం సర్దుబాట్ల వల్ల కొనసాగాల్సిందే తప్ప ఈ గోలకు పోతే ఏ బంధం కూడా నిలబడదు. నీ కన్నీటికి కరిగే లోకం కాదు ఇది, వాటికి కూడా ఖరీదు కట్టే కర్కశ కలియుగం ఇది. మనిషిలో ఈర్ష్య, ద్వేషాలు ఆధిక్యతను చూపిన అన్నాళ్ళు నిజం కంటికి కనపడదు, వినపడదు. గురిగింజ ఎంత అందంగా ఉన్నా దానిలోని నల్లదనాన్నే చూస్తారు. నీవెంత మంచి వాడివైనా నీలోని ఏదో బలహీనతనే వత్తి వత్తి చూపుతారు. నీవేం తప్పులు చేయనట్టు, అసలు ఏమీ జరగనట్టు వాటన్నిటికీ మసిపూసి అవకాశం వచ్చింది కదా అని ఎదుటివారిని అవహేళన చేయకు. నిన్ను, నీ చుట్టూ ఉన్నవాళ్లను చూసి నీవేంటో అంచనా వేసే కాలంలో ఉన్నాం. అనవసరంగా అన్నిటినీ కప్పిపుచ్చాలని చూడకు. గతంలో గతకులు ఉన్నా గమ్యం ముందుంటుంది. ముళ్లబాటకు భయపడకుంటే పూలబాట నీదవుతుంది. మిత్రులే కదా అని నీ ప్రేమను తెలుపకు 10 మందికి. తెర వెనక గేలిచేసే తెలియని శత్రువులు ఉంటారు నీ వెంటే. మరి మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే అవతలి వాళ్లు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సాహం చూపకుండా, ప్రక్క వాళ్లతో పోల్చుకోకుండా ఉంటే తప్పనిసరిగా జీవితాంతం సంతోషంగా ఉండగలము.
ఇతరుల బ్రతుకులకి కన్నం పెట్టి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెడితే పుణ్యం ఎలా వస్తది? ఎందుకు అని ప్రశ్నించకు, ఎప్పుడు అని ఎదురు చూడకు. అడుగు వేసే ధైర్యం లేకుంటే గెలుపు మీద మక్కువ పెంచుకోకు. అందుకునే వేగంలో ఉండి నీ గెలుపు. ఓటమి పొందావని కలత చెందకు. ఓటమినే ఓడించి గెలిచే మార్గాలు వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక ఆయుధం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్నివేళలా నీ చెంతనే ఉంటుంది. బంధించకు, బాధించకు ఎవరిని దేనిని. ఎందుకంటే నీ నుంచి నువ్వు తప్పించుకుని తిరగలేవు. నీ ఆలోచన నీకు శిక్ష కాగలదు. లోకం తెలియని మనుషులు ఈ లోకంలో అడుగడుగునా ఉంటారు. కాని శోకం తెలియని మనుషులు మాత్రం అడవిలో వెతికినా హనుమంత కూడా కానరారు. మనం సంతోషంగా ఉన్న రోజున ఒకరి బాధ చూసి మనం నవ్వుకున్న రోజు మనకు గుర్తుకు రాకపోవచ్చు. కాని మనం బాధపడుతున్న రోజున నిన్ను మనం చూసి నవ్విన మనిషి మాత్రం ఎన్నటికీ మరిచిపోడు. తప్పక మనకు చేయి అందిస్తాడు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బాధను దాటి వచ్చిన అతనికి తెలుసు కనుక. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దానిమీద మరకపడితే మళ్లీ తెలుపు కావడం చాలా కష్టం. దారి తప్పటం కంటే దారి అడిగి తెలుసుకోవడం మంచిది. బంధం విలువ తెలియని వారికి తానం ఎంత గొప్పది అయినా దిగజారి పోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండి పోవాల్సిందే. విలువ లేని బంధం, మనసు లేని అందం ఎంత ఉన్న పనికిరానిదే. నిన్ను నిన్నుగా నడిపించే ధైర్యం నీ సొంతమని ఎప్పుడు మరవకు. లక్ష్యాన్ని సాధించే మార్గాలను వెతుకుతూ నడి సముద్రంలోనే నిల్వకురటాలకు భయపడి నవతీరం చేరదు. లక్ష్యమే దాని తుది నిర్ణయము. నీ జీవితంలో కష్టాలు అనేవి నిన్ను నాశనం చేసేవి కావు. నీలో దాగున్న ఆత్మవిశ్వాసాన్ని వెలికి తీసే సాధనాలు మాత్రమే. అనేవి నిన్ను నాశనం చేసేవి కావు. నీలో దాగున్న ఆత్మవిశ్వాసాన్ని వెలికి తీసే సాధనాలు మాత్రమే. కష్టానికి తెలియజేయి నిన్ను ఓడించడం కష్టానికి కష్టమేనని. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం, ప్రతి లక్ష్యం అడుగుగా మార్చడం ద్వారా విజయం సాధించవచ్చు. మీకు శత్రువులు ఉన్నారా? మంచిది. అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక దాని కోసం నిలబడారని అర్థం. గడిచిపోయిన కాలం బాగుంటుంది, జ్ఞాపకాలతో మళ్లీ తిరిగి రాదు. కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది. మనకు నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనుభవిస్తున్నాము కాబట్టి. ఎగిసి పడే అలలను ఆపాలని ప్రయత్నించడం, సమస్యలకు ఎదురెళ్లి నిరూపించాలని అనుకోవడం రెండూ ప్రమాదకరమే. అలా వచ్చినప్పుడు తలవంచాలి. సమస్యలు చుట్టూ ముట్టినప్పుడు మౌనం వహించాలి. ప్రతి ఓటమి వెనుక అద్భుతమైన గెలుపు ఉందని మరిచిపోవద్దు. నీ నీడ కూడా నీతో కలకాలం ఉండదు. చీకటి పడగానే నీ తోడు విడిపోతుంది. ఎవరిమీద ఆధారపడకూడదు అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు కాని చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే వదిలేస్తావో అది చరిత్ర.